మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్, ఇంకా రాజస్థాన్ హనీమూన్ మర్డర్ కేస్, ఇలా హస్బెండ్స్ ని వైఫ్స్ ప్లాన్ చేసి మర్డర్ చేసిన కేసెస్ రీసెంట్ డేస్ లో మనం తరచుగా చూస్తున్నాం. అయితే ఈ సంఘటనని మర్చిపోక ముందే మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇండియాని మళ్ళీ షేక్ చేస్తుంది. తన హస్బెండ్ ని చంపడానికి తన భార్య చెప్పిన కారణం వింటే మైండ్ పోతుంది. ఈ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్ స్టేట్ లో గొండీకేడా విలేజ్ లో జరిగింది. స్టార్టింగ్ లో ఒక రాబరీ మర్డర్ లా కనిపించిన ఈ కేస్ కొన్ని గంటల్లోనే కంప్లీట్ గా రివర్స్ అయ్యి ఒక పక్కా ప్లాన్డ్ కాన్స్పిరసీ మర్డర్ గా మారింది. విక్టిమ్ అయిన దేవకృష్ణ తన ఇంట్లో నైట్ టైం పడుకున్నప్పుడు ఎవరో బ్రూటల్ గా అటాక్ చేయడం వల్ల చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ రోజు తన భార్య ఏడుస్తూ కనిపించింది. ఇల్లు మొత్తం కూడా చిందరవందరగా వస్తువులు పడి ఉండడంతో ఏదో దొంగల పడిన వాతావరణం అయితే కనిపించింది. దేవకృష్ణ భార్య ఏం చెప్పింది అంటే, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చి వాళ్ళని అటాక్ చేసి తన హస్బెండ్ ని చంపేసి వెళ్లిపోయారని చెప్పింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడే పోలీసులకి చాలా డౌట్స్ వచ్చాయట. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులకి క్రైమ్ సీన్ నేచురల్ గా జరిగిన రాబరీ లాగా కనిపించలేదట. ఎందుకంటే చిందరవందరగా పడిన వస్తువులు నేచురల్ గా అనిపించలేదు. ఎవరో కావాలనే ఇలా వస్తువుల్ని పడేశారు అని అనిపించింది. ఇది పోలీసుల ఫస్ట్ అండ్ స్ట్రాంగ్ డౌట్. ఆ తర్వాత ప్రియాంక స్టేట్మెంట్స్, తను పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలంలో చిన్న చిన్న తేడాలు కనిపించాయి. అంతే, ఇక్కడి నుంచి పోలీసుల అనుమానం ఇంకా స్ట్రాంగ్ అయింది. ఇంకొంచెం గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళ పెళ్లే పెద్ద ప్రాబ్లం అని తెలుసుకున్నారు. విక్టిమ్స్ ఫ్యామిలీ స్టేట్మెంట్ ప్రకారం దేవకృష్ణ మరియు ప్రియాంక మధ్య రిలేషన్షిప్ అంత బాగా ఉండేది కాదట. తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని చెప్పారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో ఇంకో షాకింగ్ అలిగేషన్ బయటకు వచ్చింది. అదేంటంటే, రిపోర్ట్స్ ప్రకారం ప్రియాంక తన హస్బెండ్ అపిరెన్స్ అంటే తన రంగుని ఎప్పుడు హేళన చేసేదని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పుకొచ్చారు. నువ్వు నల్లగా ఉన్నావు, ఐ డిజర్వ్ బెటర్ అని చాలాసార్లు అనేదట. అలాగే చాలాసార్లు డివోర్స్ కూడా అడిగిందని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఈ మర్డర్కి ముందే వాళ్ళ మ్యారేజ్ లైఫ్ కొలాప్స్ అయింది. ఇంతలోనే ఈ స్టోరీలో ఇంకో బిగ్ ట్విస్ట్ బయటపడింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే, ప్రియాంకకి కమలేష్ అనే ఒక వ్యక్తితో 2020 నుంచే రిలేషన్షిప్ ఉందని, ఈ అఫైర్ గ్రాడ్యువల్ గా సీరియస్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసే దేవకృష్ణ అడ్డు తొలగించాలనుకున్నారని పోలీసుల అలిగేషన్. అప్పుడే ఈ కేసు రాబరీ నుంచి డైరెక్ట్ గా లవ్ అఫైర్ కాన్స్పిరసీ మర్డర్ కి షిఫ్ట్ అయింది. పోలీసుల వర్షన్ ప్రకారం ఈ మర్డర్ ఏదో అప్పటికప్పుడు జరిగింది కాదని, ఫుల్ గా ప్లాన్ చేసిన ఆపరేషన్ అని చెప్పారు. కమలేష్ సురేంద్ర అనే మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేశాడు. మర్డర్ కోసం దాదాపు ₹1,00,000 డీల్ ఫిక్స్ చేశారని ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ప్లాన్ ఏంటంటే, నైట్ టైంలో విక్టిమ్ నిద్రలో ఉన్నప్పుడు అటాక్ చేయడం. ఇలా చేస్తే తిరగబడ్డానికి అవకాశం తక్కువగా ఉంటుందని ఆలోచించే ఇలా ప్లాన్ చేశారు. సంఘటన జరిగిన రోజు ప్లాన్ ప్రకారం నైట్ దేవకృష్ణ నిద్రలో ఉన్నప్పుడే అటాక్ జరిగిందట. షార్ప్ వెపన్ యూజ్ చేసి బ్రూటల్ గా చంపేశారు. దానివల్ల దేవకృష్ణ స్పాట్ లోనే చనిపోయాడు. మర్డర్ తర్వాత వాళ్ళకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే పోలీస్ ని మిస్లీడ్ చేయడం. అప్పుడే ఫేక్ రాబరీ డ్రామా స్టార్ట్ అయింది. హౌస్ లో ఐటమ్స్ ని ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా పడేశారు. కప్బోర్డ్స్ ని పీకేశారు. అలా ఆ సీన్ మొత్తం ఎవరో దొంగతనం జరిగినట్టుగా క్రియేట్ చేశారు. ప్రియాంకను కూడా కట్టేసి ఎవరికీ తన మీద అనుమానం రాకుండా ప్లాన్ చేశారు. తర్వాత తను గట్టిగా ఏడుస్తూ కాపాడండి కాపాడండి అని అరవడంతో చుట్టుపక్కల వాళ్ళు వచ్చారని రిపోర్ట్స్ లో చెప్పారు. అయితే ఇక్కడ తను ఏడవడం కూడా యాక్టింగ్ లో ఒక భాగమే. కానీ ఈ డ్రామా ఎక్కువసేపు నడవలేదు. పోలీసులు కేవలం 36 గంటల్లోనే ఈ కేసుని క్రాక్ చేశారు. ఎవిడెన్సెస్ లో ముఖ్యంగా కాల్ రికార్డింగ్స్ ఇంకా ఇంట్రోగేషన్ తో నిజాలన్నీ బయటపడ్డాయి. ప్రియాంక మరియు కమలేష్ ని అరెస్ట్ చేశారు. సురేంద్ర మాత్రం ఇంకా అబ్స్కాండింగ్ లో ఉన్నాడని సమాచారం. ఎస్పీ మయాంక్ అశ్వతి అఫీషియల్ గా ఇలా చెప్పారు. క్రైమ్ సీన్ డెలిబరేట్ గా క్రియేట్ చేసి ఇన్వెస్టిగేషన్ ని మిస్లీడ్ చేయాలనుకున్నారని, ఎవిడెన్సెస్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్పారు. వైఫ్ అయిన ప్రియాంక ఇంకా తన లవర్ కమలేష్ మీద పెట్టిన ఛార్జెస్ ఏంటంటే IPC 302 మర్డర్ చేయడం, అలాగే క్రిమినల్ కాన్స్పిరసీ IPC 120B మరియు ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయడం IPC 201. ఈ అఫెన్సెస్ కానీ ప్రూవ్ అయితే జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. ఐ థింక్ షీ డిజర్వ్స్ బెటర్ జడ్జిమెంట్. ఏమంటారు? తనకి ఏ శిక్ష పడాలని అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ కేసులన్నీ చూస్తే తమ సంతోషంగా ఉండడం కోసం భర్తల్ని చంపడానికి కూడా వెనకాట్లేదు భార్యలు. అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. తప్పు ఎప్పటికైనా బయటపడుతుంది. మీకు ఆ బంధం నచ్చకపోతే గట్టిగా విడిపోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే చంపడానికి ఉన్న ధైర్యం ఫైట్ చేయడానికి ఉండదా?
ఇలా చేయడం వల్ల మీరు బెటర్గా ఉంటారు, అలాగే మీ భర్తలు కూడా ప్రాణాలతో ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.